డంప్ యార్డ్ కొండలు. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా, ఏ మున్సిపాలిటీకి పోయినా కొండలు మిగిలిచ్చేసిపోయారు. 10,000 కోట్లు అప్పు చేయటమే కాదు, చెత్త కూడా వదిలేసిపోయారు. చెత్త పన్నేశారు కానీ చెత్త తీలా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పడం, మాట తప్పకుండా తీసేయటం జరిగింది. అయితే ఈ లెగసీలని చూస్తే 85 లక్షల టన్నులు చెత్త మిగిలిపోయింది. 85 లక్షల టన్నులు. 10 లక్షల కోట్ల అప్పుతోటే 85 లక్షలు. ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మచిలీపట్నంలో అక్టోబర్ 2వ తేదీ నేను అక్కడ ఉన్నప్పుడు అనౌన్స్ చేశాడు. ఇట్టే చెప్పాడు, నేను మంత్రి నారాయణ గారికి చెప్తున్నాను, వచ్చే అక్టోబర్ 2వ తేదీ అంటే రేపు వచ్చే అక్టోబర్ 2వ తేదీకి రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నులు తొలగించాలని ఆదేశించారు. డయాస్ మీద నుంచి ఆదేశించారు. దాని మీద యాక్చువల్ వర్కౌట్ చేసి టెండర్లు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచాము, వాళ్ళందరికీ ఇచ్చాం. రోజుకి 46,000 టన్నుల లెగసీని బయటికి పంపిస్తున్నారు. ప్రతిరోజు 46,000 టన్నులు. 85 లక్షల టన్నుల్లో 85 లక్షల్లో 50 లక్షలు పూర్తి చేసాం. మరొక 35 లక్షలు చేయాలి. అవి కూడా వచ్చి అక్టోబర్ 2కి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. మీకు ఇక్కడ కూడా యాక్చువల్గా ఇక్కడ 1,65,000 టన్నులు మిగిలిపోయింది. అది గ్రౌండ్ లెవెల్ పైన. మళ్ళీ గ్రౌండ్ లెవెల్ కింద కూడా కొన్ని ఉంటుంది. దాన్ని రోజు మొన్నటి వరకు మొదలుపెట్టి యాక్చువల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు 6,000 కెపాసిటీ. ఏంటంటే పర్ డే వాళ్ళ కెపాసిటీ 6,000. ఈచ్ మిషన్ వచ్చి 2,000. ఒక్కొక్క షిఫ్ట్లో 1000 టన్నులు చేస్తుంది. 2 షిఫ్ట్లలో 2,000. రోజుకి 6,000 లెక్కన చేస్తున్నారు. వీళ్ళు కూడా అక్టోబర్ 2వ తేదీ లోపల ఇది పూర్తి చేస్తారు. ఇది చక్కటి, ఇది వచ్చే 12 ఎకరాల 12.36 ఏకర్స్. ఇక్కడ యాక్చువల్గా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, తర్వాత కమిషనర్ గారు ఉన్నారు. ఇది అయిన తర్వాత దీన్ని ఒక మంచి ప్రాజెక్టు, అంటే మంచి ఒక పార్కు లేకంటే అటువంటి చేసేదానికి కూడా యాక్చువల్గా దీన్ని శాంక్షన్ చేస్తామని అనంతపురం ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2 కోట్ల రూపాయలతో ఇవాళ రోడ్డు వర్క్స్ వాటిని కూడా యాక్చువల్గా ఇవాళ టేకప్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం యొక్క అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ నిర్విరామం చేయటం వల్ల ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసిపోయినా మనం కట్టే ట్యాక్సులతో అసలు వడ్డీ కడుతూ బట్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలి. అటు సంక్షేమం, పేదలు నిరుపేదలకు సంక్షేమం ఇవ్వాలి. ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో పెన్షన్స్ 3,000 నుంచి 4,000 పెంచడం, వికలాంగులకు 6,000 చేయటం, కిడ్నీ వ్యాధులు ఉండే వాళ్ళకి 10,000 చేయటం, బెడ్ మీద ఉండి అటెండ్ సపోర్ట్ కావాల్సిన 15,000 చేయటం. అంతేకాకుండా మొదటి 3 నెలలకు అరీర్స్ ఇస్తానని మొదటి 3 నెలలు 7,000 ఇచ్చారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు. అదేవిధంగా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ ఇస్తానని అన్నమాట ప్రకారం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుకుంటుంటే అంతమందికి తల్లికి వందనం వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందు మాట ఇచ్చారు. మాట ప్రకారం మొన్న 10,000 కోట్ల రూపాయలు 67 లక్షల మంది విద్యార్థుల అకౌంట్లు వేశారు. ఈ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు. కానీ ముఖ్యమంత్రి గారికి వారికి ఉన్న అపార అనుభవంతో యాక్చువల్గా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అదేవిధంగా ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ 20,000 ఇస్తానే ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టాం రైతులకి. అది కూడా 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుందో ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్స్టాల్మెంట్ వేసేటట్టుగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి, దాన్ని కూడా ముందే డిసైడ్ చేశారు, డేట్ కూడా ఇచ్చేశారు. ఈ విధంగా ఈరోజు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో తూచా తప్పకుండా సంక్షేమ పథకాలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి డెవలప్ కాకుండా ఉంటే యువతకు ఉద్యోగాలు రావు. యువతకు ఉద్యోగాలు రావాలి, యువత భవిష్యత్తు బాగుండాలంటే ఉద్యోగాలు రావాలి. అందుకని అనేక దేశ విదేశాల నుంచి ఇండస్ట్రీస్ని ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ ఇద్దరు యాక్చువల్గా పర్సూ చేస్తూ అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు.
అయితే అవన్నీ ఎస్టాబ్లిష్ కావాలంటే నెల 2 నెలలు కావు. ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే 1 year కొన్ని పడతాయి, 2 years కొన్ని పడతాయి, 3 years కొన్ని పడతాయి. ఇవన్నీ లాంగ్ రన్ ప్రాసెస్. అయినప్పటికీ రాష్ట్రం ఫ్యూచర్లో డెవలప్ కావాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇండస్ట్రీస్ రావాలా, రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలన్న ఇండస్ట్రీస్ రావాలి, సంక్షేమ పథకాలు చేయాలన్న రాష్ట్రానికి ఆదాయం పెరగాలి, ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఆ విధంగా ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్నారు. దానికి కేంద్రం కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. అయితే మున్సిపల్ శాఖ తీసుకుంటే గత ప్రభుత్వం అనేకమైన అవకతవకలు చేసింది. ఇందులో లెగసీ మీరే పక్కన చూస్తున్నారు, కొండలు